శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమైక్య సేవా సంఘం ఆధ్వర్యంలో హరహర వీరమల్లు ప్రత్యేక బెనిఫిట్ షోను చాణక్య చంద్రగుప్త సంగీత్ థియేటర్స్ లో ప్రదర్శించారు. కాకినాడ రూరల్ మండలం పంతం నానాజీ నేతృత్వంలో ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పసుమర్తి సత్యనారాయణ ప్రకటించారు. సినిమా అనంతరం రాష్ట్ర డిప్యూటీ సీఎం సనాతన హిందూ ధర్మ ఐకానిక్ కొణిదెల పవన్ కళ్యాణ్ కటౌట్కు ప్రత్యేక పూలమాలలు వేసి వేద ఆశీస్సులను పండితులు అందజేశారు. కార్యక్రమంలో వేద పండితులు ఆకేళ్ల మురళీకృష్ణ, అర్చక పరిషత్ అధ్యక్షులు దివి శ్రీనివాసాచార్యులు, విశ్రాంతి అధ్యాపకులు పన్యాల నరసింహరావు, బుజ్జి, సాలగ్రామరాజు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, కందాల రవీంద్రనాథ్, ఎల్లా జోషిల గోపి, రాము, భీముడు, రాజునాల శంకర్, సాయిరాం శర్మ, కేవీ సుబ్బారావు, కేశవ శర్మ, రాజేశ్వరరావు, మూర్తి, సూర్యనారాయణ పాల్గొన్నారు. సినిమా ద్వారా అనేక మందిని ఇన్స్పిరేషన్ చేయాలని మంచి ఆలోచనతో హిందూ ధర్మాన్ని కాపాడే ఆలోచనతో మనకి అనేకమైనటువంటి హిందూ దేవాలయాల మీద జరుగుతున్న అనేక దాడుల్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఈరోజు ప్రతి దాని మీద హిందువులు ఎలా బయటికి వచ్చి పనిచేయాలి అనే ఆలోచనతో అది వీడియో సినిమా రూపంలో చూపించి జనాన్ని ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. నిజంగా వారికి హ్యాట్సప్ చెప్తున్నాము. అయితే హిందువులే కానీ బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి. అలాంటిది ఈరోజు బయటికి వచ్చి పనిచేసే విధంగా ఈ సినిమా ఉంటుందని చూసి బయటికి వచ్చిన తర్వాత మనలో కూడా ఆవేశాన్ని పెంచే విధంగా సినిమా ఉందని, చైతన్యం కలిగించే విధంగా ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎవరైతే పాల్గొన్నారో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో అలాగే మొఘల్ చక్రవర్తులతో ఎవరైతే పోరాడారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క హరిహర వీరమల్లు అనే చిత్రం ద్వారా ఇన్ని కష్టాలు పడ్డాం, అలాగే ఇన్ని బానిసపూర్వకమైనటువంటి జీవితాలు జీవించాం కనుక ఆ జీవితాల యొక్క బాటి నుంచి చరణించి ఆ చరణ విడిపించేందుకు హరిహర వీరమల్లు అనేటువంటి స్వతంత్ర సమరయోధులు అనేక మంది పుట్టుకొచ్చారు కనుక వాటిలో ఆ రోజుల్లో ఉండేటువంటి పరిస్థితి, ఆ రోజుల్లో ఉండేటువంటి మనిషి యొక్క స్థితి, వీటినన్నింటినీ కూడా చాలా చక్కగా ఉదాహరించారు ఈ చిత్రంలో. ఈ చిత్రంతో ఏమవుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి మానవ సమాజంలో యువతకి ఏ విధంగా ఈ యొక్క మన దేశం మీద ఏ విధంగా దుష్టశక్తులు ఈ యొక్క మిగతా దేశాలన్నీ కూడా ఏ విధంగా దండెత్తుతున్నాయి, ఏ విధంగా పోరాడుతున్నాయనేటువంటి విషయాన్ని యువతకి ఈ విధంగా చెప్పడం ద్వారా మనం రేపొద్దున్న ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వగలం. అంటే ప్రపంచంలో మొత్తం అంతా కూడా భారతదేశం హిందూ దేశం, సెక్యులరిజం అనేటువంటి ఒక దేశంలో మన హిందూ మతాన్ని కాపాడుకోవాలి. అందరూ కూడా ప్రతి యువత కూడా హరిహర వీరమల్లు అవ్వాలి.